అధ్యాయం 21. మరియు యెహోషువ వృద్ధుడైనప్పుడు మరియు సంవత్సరములు గడిచిపోయిన తరువాత ఎలోహిం అతనితో ఇట్లనెను, ఇదిగో నీవు వృద్ధుడవై దినములు గడిచిపోయిన వాడివైతివి. దేశము బహు విశాలమై ఉన్నది. దానిని విభజించువాడు లేదా చీట్లు వేసి దానిని తీసుకొనువాడు ఎవడునూ లేడు. నీవు వెళ్ళిపోయిన తరువాత ఈ ప్రజలు దేశ నివాసులతో కలిసిపోయి ఇతర దేవతలను అనుసరించెదరు. నేను మోషేకు నా మాటలు సాక్ష్యమిచ్చినట్లు నేను వారిని విడిచిపెడతాను. కానీ నువ్వు చనిపోకముందే వారికి సాక్ష్యమేమో. యెహోషువ ఇట్లనెను, ఓ ప్రభువా, సముద్రము ఉగ్రరూపం వహించకమునుపు దాని హృదయమును కదిలించున్నది నీకు అందరికంటే ఎక్కువగా తెలుసు. మరియు నీవు నక్షత్ర రాశులను కనిపెట్టి వాటిని లెక్కించితివి. నక్షత్రాలను వర్షాన్ని ఆజ్ఞాపించాడు. అవి పుట్టకముందే అన్ని తరాల వారి మనస్సును నీవు ఎరుగుదువు. ఇప్పుడు ప్రభువా, నీ ప్రజలకు జ్ఞాన హృదయాన్ని వివేకవంతమైన మనస్సును దయచేయము. మరియు నీవు ఈ విధులను నీ వారసత్వానికి ఇచ్చినప్పుడు వారు నీ ఎదుట పాపం చేయరు మరియు నీవు వారిపై కోపగించుకొనవు. ప్రభువా, ఆకారు శాపాన్ని దొంగిలించినప్పుడు ప్రజలు నీ ఎదుట అప్పగించబడినప్పుడు నేను నీ ఎదుట పలికిన మాటలు ఇవే కదా. మరియు నేను నీ సన్నిధిలో ప్రార్థించి ఇలా అన్నాను, ఓ ప్రభువా, మేము ఎర్ర సముద్రంలో చనిపోయి ఉంటే అందులో నీవు మా శత్రువులను ముంచివేశావు. లేదా మేము మా పితరుల వలె అరణ్యంలో చనిపోయి ఉంటే అమోరీయుల చేతికి అప్పగించబడటం కంటే మేము శాశ్వతంగా తుడిచివేయబడటం మాకు మంచిది కాదా? అయితే నీ మాట మన గురించి అయితే మాకు ఎటువంటి చెడు జరగదు. ఎందుకంటే మా ముగింపు మరణానికి తీసివేయబడినప్పటికీ లోకము ముందు మరియు ప్రపంచం తర్వాత మీరు జీవిస్తున్నారు. మరియు ఒక మనిషి కూడా కుట్ర చేయలేడు. ఒక తరాన్ని మరొక తరానికి ముందు ఎలా ఉంచాలో అతను ఇలా అంటాడు, దేవుడు తాను ఎంచుకున్న తన ప్రజలను నాశనం చేశాడు. మరియు ఇదిగో మేము నరకంలో ఉంటాము. అయినప్పటికీ మీరు మా మాటను సజీవంగా ఉంచుతారు. మరియు ఇప్పుడు మీ కరుణల పూర్తిని మీ ప్రజలతో సహించండి. మరియు మీ ప్రజలను అతను మరియు అతని తరాన్ని పరిపాలించే వ్యక్తిని మీ వారసత్వంగా ఎంచుకోండి. దీనికోసమే మా తండ్రి యాకోబు ఇలా అన్నాడు, ఒక యువరాజు యూదా నుండి తొలగిపోకము, అతని నడుము నుండి నాయకుడు తొలగిపోకము. భూమి మీద ఉన్న జనములు లోకగోత్రములు నువ్వు శాశ్వతుడవని నేర్చుకున్నట్లు పూర్వం చెప్పబడిన మాటలను స్థిరపరచుము. మరియు ఆయన ఇంకా ఇలా అన్నాడు, ఓ ప్రభువా, ఇదిగో రోజులు వచ్చును మరియు ఇజ్రాయేలు వంశం తన పిల్లలను గూడులో ఉంచే పావురంలా ఉంటుంది మరియు వాటిని విడిచిపెట్టదు లేదా తన స్థానాన్ని మర్చిపోదు. అలాగే వీరు కూడా తమ క్రియలను విడిచిపెట్టి వారికి జన్మించే రక్షణకు వ్యతిరేకంగా పోరాడతారు. యెహోషువ గిల్గాలు నుండి దిగి వచ్చి మోషే ఆజ్ఞాపించినట్లు చాలా గుప్పరాలతో ఒక బలిపీఠాన్ని నిర్మించి వాటిపై ఇనుమును తీసుకురాలేదు. గేబాలు పర్వతం మీద గొప్ప రాళ్ళను నిలబెట్టి వాటిని తెల్లగా చేసి వాటిపై ధర్మశాస్త్ర వాక్యాలను చాలా స్పష్టంగా వ్రాశాడు. మరియు ప్రజలందరినీ సమావేశపరిచి వారి చెవుల్లో ధర్మశాస్త్ర వాక్యాలన్నింటినీ చదివాడు. మరియు అతను వారితో దిగి వచ్చి బలిపీఠం మీద సమాధాన బలులను అర్పించాడు. మరియు వారు అనేక స్తుతులు పాడి గుడారం నుండి యెహోవా నిబంధన మందసాన్ని పైకి లేపాడు. యాజకులు మరియు లేవీలు మందసానికి ముందు వెళ్ళి కీర్తనలతో ఆనందించారు. వారు బలిపీఠం ముందు మందసాన్ని ఉంచారు మరియు మళ్ళీ దానిపై చాలా ఎక్కువ సమాధాన బలులను ఎత్తారు. ఇజ్రాయేల్ ఇంటి వారందరూ కలిసి బిగ్గరగా ఇలా పాడారు, ఇదిగో మన ప్రభువు మన పితరులతో చెప్పినది నెరవేర్చాడు. నీ సంతానానికి నివసించే దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను. ఇదిగో ఆయన మనలను తీసుకువచ్చాడు. మన శత్రువుల దేశంలోనికి వారిని విరిగిపోయిన హృదయము గల వారిని మన ఎదుట అప్పగించను. ఆయన మన పితరుల యొద్దకు ఆత్మల రహస్య స్థలములలో పంపిన దేవుడు ఆయనే. ఇదిగో ప్రభువు మనతో చెప్పినదంతయు నెరవేర్చను. మరియు దేవుడు హోరేబులో మనకు చెప్పిన ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ స్థిరపరచునని ఇప్పుడు మనకు నిజంగా తెలుసు. మరియు మన హృదయం ఆయన మార్గములను అనుసరించినట్లయితే మనకును మన తరువాత మన కుమారులకును మేలు కలుగును. యెహోషువ వారిని ఆశీర్వదించి ఇట్లనెను, ప్రభువు మనకు దయచేయునుగాక. మీ హృదయం దాని యందు లేదా ఆయన యందు ఎల్లప్పుడూ నిలిచియున్నట్లు చేయుము. మరియు మీరు ఆయన నామమును విడిచిపోని ఎడల ప్రభువు నిబంధన మీతో నిలిచియుండును. ఆయన దానిని చెడిపోకుండా ఆయన నివాస స్థలం మీ మధ్య నిర్మించబడినట్లు
ఆయన అనుమతించును. ఆయన మిమ్మును తన స్వాస్థ్యంలోనికి ఉల్లాసంతోనూ, ఆనందంతోనూ పంపినప్పుడు ఆయన చెప్పినట్లుగానే అధసూచీలు మరియు ఒక మనిషి ఊహించలేడు మొదలైనవి మనిషి యొక్క స్వల్ప దృష్టికి మరియు దేవుని శాశ్వత జ్ఞానానికి మధ్య వ్యతిరేకత ఉంది. కానీ వచనం తప్పుగా ఉంది లేదా నేను దానిని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాను. ఎందుకంటే అది ఉన్న స్థితిలో నాకు అసంబద్ధంగా అనిపిస్తుంది.